సహోదరి సహోదరులారా, గురువులారా, ఈరోజున మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను లేదా వాటి గురించి తెలుసుకొని ధ్యానం చేయబోతున్నాం. అందులో మొట్టమొదటిది 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందుగా క్రీస్తు ప్రభువారు జన్మించి 2025 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పండుగ చేసుకుంటున్నాం. రెండవది, దేవుని బిడ్డలారా, 113వ తాళ్ళూరు విచారణ పండగ దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక మూడవదిగా మన గ్రామంలో ఉన్నటువంటి గురువులు అందరూ మరి 3 ఫాదర్లు జూబిలీ చేసుకుంటున్నారు. ఈ 3 విషయాలను మరి జరుపుకుంటున్నటువంటి ఈ శుభ తరుణములో గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకరికి శుభాకాంక్షలు తెలియచేస్తూ అదేవిధంగా గురువులకు కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యం చేయకుండా వాక్యములోకి వెళ్ళినట్లయితే, దేవుని బిడ్డలారా, రేపటి రోజున క్రిస్మస్ పండగ. కానీ క్రిస్మస్ పండగ 24వ తారీఖు రాత్రే ప్రారంభమవుతుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఆధారంగా చేసుకొని చూస్తే, పునీత టెలోస్పోరో గారు 24వ తారీఖు రాత్రి 1వ శతాబ్దంలో అర్ధరాత్రి ప్రార్థనలు ప్రారంభించారు. అంటే ఏమని ప్రారంభించారంటే, యేసు ప్రభు వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించారు కాబట్టి ఆ రాత్రి తప్పనిసరిగా జాగరణ ప్రార్థన జరగాలి అని పునీత టెలోస్పోరో గారు 1వ శతాబ్దంలోనే ఈ రాత్రి ప్రార్థనలు ప్రారంభించారు. వారిని ఆధారంగా చేసుకొని మనం చూస్తే, యేసు ప్రభు పుట్టి 2024 సంవత్సరాలు ముగిసి 25లో అడుగు పెడుతున్నాం కాబట్టి పండగ చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని పునీత హిప్పోలిటస్ గారు కూడా మొదటి శతాబ్దంలో దానియేలు గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని పునీత హిప్పోలిటస్ గారు అంటారు, యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించారు అని చెప్పి, వీళ్ళు డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభువుని ఆరాధించటం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, పునీత థెయోఫిలస్ గారు జనాభా లెక్కల సేకరణ ఆధారంగా చేసుకొని యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారు అనేటటువంటిది ఆధారంగా చేసుకున్నారు. ఇక మనందరికీ తెలిసినట్టుగా పోప్ జూలియస్ గారు 3వ శతాబ్దంలో బాహాటంగా ప్రపంచమంతా కూడా డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభుని జన్మదినోత్సవం జరుపుకోవాలి అనేటటువంటిది జరిగింది. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభుని జన్మదినోత్సవాన్ని లోకరక్షకుడు జన్మించాడు అని, పాప విమోచకుడు జన్మించాడని పండగ చేసుకుంటున్నాం. అయితే ఈ పండగని మనము ఒక జూబ్లీ ఇయర్గా చేసుకోవాలని మన పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పోపు గారు ఆదేశం ఇచ్చారు. మరి ఈరోజు రేపు కూడా ప్రపంచమంతటా కూడా ఈ జూబ్లీ ఇయర్ చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలారా, మన మధ్యలోనే మన గ్రామ బిడ్డలు అభిషక్తులుగా, యాజకులుగా అభిషేకించబడి మరి ఈరోజున జూబిలీ చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో మనం గమనిస్తే 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదవగలుగుతారా? వేరొక భేదము కూడా ఉన్నది. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 24వ వచనం.
వేరొక భేదము కూడా కాని యేసు శాశ్వత జీవి, శాశ్వతమైన జీవి కనుక ఆయన సదా యాజకత్వము కలిగి ఉన్నారు. ఇక్కడ వాక్యము మనకేమి పలుకుతున్నదంటే యేసు ప్రభు వారు సజీవుడు, మరణము లేనివాడు, శాశ్వతమైన జీవి, ఆదియు అంతము లేనటువంటి భగవంతుడు. అయితే ఈ భగవంతుడు ఏమై ఉన్నాడు అంటే యాజకుడై ఉన్నాడు అనుంది. హెబ్రీలకు రాసిన లేఖ 5:7 చూస్తే తండ్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో మెల్కిసెదెకు యాజక క్రమమున నా కుమారుడు సదా యాజకుడై ఉన్నాడు అన్నారు. అంటే యేసు ప్రభు వారు సదా యాజకత్వము కలిగినటువంటి భగవంతుడు. అయితే ఆ భగవంతుడు తన యాజకత్వాన్ని గురువులకిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే నిర్గమాకాండంలో గమనించినట్లయితే అదిగో మోషే గారు అభిషేక తైలాన్ని తీసుకొని అహరోను గారిని అభిషేకించి అంటారు, వీరిని నేను దేవునికి అంకితము చేస్తున్నాను, వీరు అభిషక్తులు, వీరు పవిత్రమైన వారు, వీరు క్రీస్తు యాజకత్వములో పాలిభాగస్తులు అని అంటారు. సమూవేలు గారు తైలపు బుడ్డిని తీసుకొని దావీదుని అభిషేకం చేసినప్పుడు ఇతడు పవిత్రుడు, ఇతడు అభిషక్తుడు అని పలుకుతారు. వీరు పవిత్రమైన వాళ్ళు అనగా అభిషేకించబడిన ప్రతి వ్యక్తి పవిత్రులు, అభిషేకించబడిన ప్రతి వ్యక్తి దేవుని కోసమై వారి జీవితాలను అంకితము చేసినటువంటి వారు. అలా వారి జీవితాన్ని దేవుని కోసం అమ్మ నాన్నని, అక్క చెల్లిని, కుటుంబాన్ని, బంధువులని, ఆస్తి అంతస్తులను త్యాగం చేసి ఇదిగో దేవా నా జీవితం అని అంకితము చేసి దేవుని ద్రాక్ష తోటలో కూలివారిగా, పనివారిగా, యాజకులుగా పనిచేసి 25వ వసంతాలు జరుపుకుంటున్నారంటే ఆ దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చినటువంటి అభిషేకం వారిని కాపాడింది. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి, అది మన బాధ్యత. అలాంటి అభిషేక్త యాజకులు మన మధ్య, మన గ్రామంలో ఉండి దేవుని చేత ఎన్నిక చేయబడటం అనేది మనందరి బాధ్యత. ఇక మూడవది, దేవుని బిడ్డలారా, మనం చూసినట్టయితే నిర్గమాకాండంలో 25 అంటాడు ప్రభువు, ఇదిగో మోషే ప్రజల మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను, ప్రజలతో సహవాసం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక గుడారమును ఏర్పాటు చేయమని ఆనాడు దేవుడు మోషేతో పలకటం జరిగింది. మన మధ్యలో మనతో మన ప్రార్థనలు వినుటకు, మనను ఆశీర్వదించడం కోసం ఈ రోజున మన ఊరిలో కూడా ఒక దేవాలయం అనేది ఉన్నది. ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవాలయాన్ని దేవునికి అంకితం చేశారు. కాబట్టి ఈ రోజున ఆ దేవాలయం పండగ కూడా జరుపుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకటి, యేసు ప్రభు వారు పుట్టినటువంటి జూబిలీ పండగ మనం చేసుకుంటున్నాం. రెండవదిగా మన గ్రామ బిడ్డలు జూబిలీ చేసుకోవటం మనం జరుపుకుంటున్నాం. మూడవది, మన దేవాలయంలో, మన గ్రామంలో ఉన్న మన దేవాలయ పండగను జరుపుకోవటం మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, జూబిలీ చేసుకోమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? సో కాబట్టి దేవుని బిడ్డలారా, ముందు జూబిలీ అనే పదానికి మనకి అర్థం తెలియాలి. జూబిలీ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం. హీబ్రూ భాషలోకి వస్తే జాయ్ బెల్ అని అంటారు. అది దేవుని బిడ్డ, దాని అర్థం ఏంటంటే ర్యామ్స్ ఆన్ అంటారు, అంటే ఒక బూర. అయితే ఆనాడు మనం చూసినట్టయితే సంఖ్యాకాండంలోకి వెళితే, లేదా లేవి కాండము 25వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల, ఆ ఏళ్ళు అనగా 7 సంవత్సరాలు గడిచిన తరువాత 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బిగ్గరగా బూరలను ఊదండి. ఈ రీతిగా 10వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. జూబిలీ ఇయర్ అనేటటువంటిది పవిత్రమైన సంవత్సరం కాబట్టి ఒక గొప్ప బూరను ఊది ప్రపంచమంతటా ప్రకటించండి, ఇది పవిత్రమైన సంవత్సరం, ఇది జూబిలీ ఇయర్ కాబట్టి ఒక బూరను ఊది ప్రపంచంలో ఉన్న వారందరికీ తెలియచేయండి అనేటటువంటిది దేవుని బిడ్డలారా. అందుకే మనము 150వ కీర్తనలు చదివితే దావీదు గారు అక్కడ బూరలు ఊదుతూ పండగ చేస్తున్నారు. చదవమ్మా.
150వ కీర్తన 1వ వచనము నుండి. మీరు ప్రభువును స్తుతింపుడు, మీరు ప్రభువుని స్తుతించండి. ప్రభు మందిరమున ఆయనను స్తుతింపుడు, ఆయనను స్తుతించండి. విశాలాకాశమున అతని బలమును స్తుతింపుడు, అతని బలమును స్తుతించండి. ఆయన చేసిన మహాకార్యాలకు గాను ఆయనను స్తుతించండి. ఆయన మహత్యమునకు గాను, ఆయన మహత్యానికి గాను ఆయనను స్తుతించండి. బూరలను ఊది, ఎలా ఊది? బూరలను ఊది ఆయనను స్తుతింపుడు. ఈ రోజున ఒక బాధాకరమైన విషయం నేను చెప్తాను, తిట్టుకున్నా పర్వాలేదు. ఆర్సిఎం దేవాలయాలలో గుడి పండగ జరిగిందంటే ముందేమో డీజే, వెనకాల మరియమ్మ గారిని జపమాలు చెప్పుకుంటూ పోతా. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని పవిత్రతను, దేవుని ఆత్మీయతను, దేవుని మంచితనాన్ని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు బూరలతో చెప్పండి అంటే ఈ రోజున కథోలిక సంఘాలలో ముందేమో సినిమా పాటలు, వెనకాలేమో మరియమ్మ గారి తీరు. దేవునికి మహిమ కలగట్ల. ఇక్కడ దేవుడు పరువు, దేవుని బిడ్డలమైన మనమే తీస్తున్నాం. యోహాను శుభవార్త 15:8 ఏమని ఉంటుందంటే, ఇదిగో మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడుతున్నాడు. మనం చేసుకునే దేవాలయ పండగ సందర్భంగా దేవునికి మహిమ కలగాలే కానీ నరుడు అనేవాడికి ఎవడికి మహిమ కలగకూడదు. అలా కలిగిందంటే ఆ పండగ మనము చెయ్యకూడదు. దానివల్ల మన దేవునికి తల దించుకునేలా చేస్తున్నాం, మన దేవుడు తల తీసేసేలా చేస్తున్నాం. అందుకే దావీదు గారు అంటున్నారు, బూరలను ఊదండి. దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని పవిత్రతను, దేవుని మంచితనాన్ని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన స్వస్థతలు బూరలు ఊదుతూ ప్రపంచమంతటా చాటి చెప్పండి అని పలుకుతున్నారు బిడ్డలారా. ఇక్కడ విచారణ గురువు, అమ్మ పండగకి సినిమా పాటలు వద్దంటే అవసరమైన సౌండ్లో కాలర్ పట్టుకొని కొడతారు కూడా. ఈ రోజున పరిస్థితులు అలా తయారయ్యాయి. మన ఆత్మని దేవునికి ఇచ్చామే కానీ లోకానికి ఇవ్వాల. అందుకే నేను చేసిన కార్యాలు, అందుకే మొదటి వచనం చదువు మరలాది. మీరు ప్రభువును స్తుతింపు, మీరు ప్రభువుని స్తుతించండి. ప్రభు మందిరమున ఆయనను స్తుతించండి. విశాలాకాశమున బలమును స్తుతింపు, ఆయన బలాన్ని స్తుతించండి. ఆయన చేసిన మహాకార్యాలను ఆయనను స్తుతించండి. ఆయన మహత్యమునకు గాను, ఆయన మహాకార్యాలకు గాను ఆయనను స్తుతింపు. వీటి కోసం మనం పండగ చేయాలి. వీటి కోసం మనం గుడి పండగ చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి చేసినా కూడా దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటి ఇది. అయితే ఈ జూబిలీ ఇయర్ సందర్భంగా చేయవలసిన పనులు ఏంటంటే, ఒకటి విశ్రాంతి తీసుకోవాలి, భౌతికమైన విశ్రాంతి తీసుకోవాలి, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనకు ఉండాలి. అదే మన వాక్యం లేవీకాండంలో 25:11 చూస్తే, లేవీకాండం 25:11 చూస్తే, ఈ పవిత్రమైన సంవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, మీరు విత్తనాలు వేయొద్దు, దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కొయ్యరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షాలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరము అంతయు, ఈ పవిత్ర సంవత్సరం అంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ సంవత్సరం మీరు పనులు చేయమాకండి, విత్తనాలు నాటకండి, పంట కొయ్యకండి అని ప్రభు పలుకుతున్నారు. ఇంకా మీకు చూస్తే దేవుని బిడ్డలు యెషయా గ్రంథం 58:13 అంటది, మీ వ్యాపారాలు చేయకండి, మీ పనులు చేయకండి, మీ ముచ్చట్లు మానుకోండి, ప్రభుని మహిమపరచండి అంటున్నారు. అంటే ఈ జూబిలీ సంవత్సరంలో కాస్త రెస్ట్ కావాలా. దేవునిలో ఎదుగుటకు, దేవునిలో బలపడుటకు, దేవునిలో స్థిరపడుటకు, దేవుని బిడ్డగా దేవుని మహిమపరచుటకు ప్రభు అంటున్నారు, ఈ హిత సంవత్సరమున మీరు విశ్రాంతి తీసుకోండి, ఆత్మలో ఎదగండి, దేవునిలో బలపడండి, దేవుని మహిమపరచండి అని పలుకుతున్నారు. మనం చేయాల్సింది ఇది. అదే యెషయా గ్రంథం 58:13 ఉంటుంది. సమయం లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవది, ఈ జూబిలీ ఇయర్లో మనం చేయాల్సింది ఏంటంటే పునర్విచారణ లేదా రివ్యూ అంటారు. అదే మనకి పౌలు గారు చక్కగా చెబుతారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదవమ్మా. ప్రేమ సహనము కలది, దయ కలది. రెండో కొరింథీయులకు రాసిన 2వ లేఖ చదువునానా, తప్పు చెప్పినట్టున్నాను, క్షమించండి.
కరెక్టే. మీరు ఆత్మ పరీక్ష చేసుకోండి. మీరు విశ్వాసము కలిగి మీరు విశ్వాసము కలిగి జీవిస్తున్నారా? ఆత్మ పరీక్ష చేసుకోండి. ఒక ప్రశ్న ఈరోజు నేను మీ అందరి ముందు ఉంచుతున్నా. పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన, ఉత్తమ మనస్తాప జపం ఇలాంటివి కాకుండా ఒక కథోలికుడిగా నీకు మైక్ ఇచ్చి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎంతమంది చెబుతారు? ఎందుకంటున్నానంటే ఈ మాట, ఫాదర్ గారు పరలోక ప్రార్థన కాదా, మంగళవార్త ప్రార్థన కాదా అంటే ప్రార్థన కాదని నేను అన్నాను. బైబిల్ అంతా కూడగలిపి యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనకు మనకు ప్రార్థన ఇచ్చారు. అయితే ఈ పరలోక ప్రార్థన చెబుతూ కూడా 4 దిక్కులు చూస్తారు, 5 ఆలోచన చేస్తారు. ఇక మన ఆత్మతో పౌలు గారు అంటారు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతో ప్రార్థన చేస్తాను అంటారు. ఆత్మతో మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు దిక్కులు చూడక నీ ఆత్మను దేవుని మీద, ఆత్మీయుడైన దేవుని మీద లగ్నము చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ భగవంతుడు నువ్వు ఏదడిగినా అలా తెచ్చిస్తాడు. ఈ రోజున పరలోక ప్రార్థన భక్తిగా చెప్పం, మంగళవార్త ప్రార్థన భక్తిగా చెప్పం. చివరికి చేసే ప్రార్థన 5 నిమిషాల ప్రార్థన మైక్ ఇచ్చి ప్రార్థన చేయి అంటే నాకు రాదండి అంటారు. దేవుని బిడ్డలు, అందుకే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ జూబిలీ ఇయర్లో ప్రార్థనలో ఎదిగారా? వాక్యములో ఎదిగారా? విశ్వాసములో ఎదిగారా? క్రీస్తులో ఎదిగారా? బలపడినారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే రివ్యూ చేయాలి, కూర్చొని ఆలోచన చేయాలి. మీరు ఆత్మ పరీక్షను చేసుకోండి. మీ విశ్వాసము గురించి, విశ్వాసములో ఎదుగుతున్నారా? క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజంగా మీరు చెప్పగలరా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, జూబిలీ ఇయర్ అంటే రివ్యూ చేయాల్సింది ఇదే. ఇంకేందంటే దేవుడు నన్ను, నా భర్తను బలపరిచాడు, స్థిరపరిచాడు. మరి నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మరి మనకి తిరుసభ కట్టడలు ఇచ్చారు, తిరుసభ కట్టడల ప్రకారం నేను జీవిస్తున్నానా? ఏడాదికి ఒకసారైనా పాప సంకీర్తన చేస్తున్నానా? దివ్య సప్రసాదం తీసుకుంటున్నానా? ఆదివారం తప్పకుండా గుడికి వెళ్తున్నానా? విచారణ గురువులకి సహాయం చేస్తున్నానా? మరి ఇంతకుముందు పాత రోజుల్లో అయితే విభూది బుధవారం ముందు, పెద్ద శుక్రవారం ముందు ఉపవాసం ఉండేవాళ్ళు. ఈరోజు ఆఫీస్కి వెళ్తా ఉపవాసాలే మానేశారు. చాలా బాధాకరం. అందుకే జూబిలీ ఇయర్ అంటే రివ్యూ చేసుకోవాలి. దేవునితో నీకు సంబంధం ఎలా ఉన్నది, లోకంతో సంబంధం. ఇక దేవుని బిడ్డలారా, 3వది ఏంటంటే రెస్టోర్, అంటే విడిపోయినటువంటి బంధాన్ని దేవునితో మళ్ళా ముడిపెట్టుకోవటం అంటారు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఏదోను తోటలో ఆదాము అవ్వతో ఉన్నప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఆదాము ఎక్కడున్నావు? ఒకటి. తర్వాత మరి ఆదాముకు పెట్టినటువంటి బిడ్డలను, నీ సోదరుడు ఎక్కడ? ఈ 2 మాటలు అడుగుతాడు. ఆదాము ఎక్కడున్నావంటే తోటలో ఉన్నావని అర్థం కాదు. నువ్వు నాతోనే ఉన్నావా? లోకంతో సహవాసం చేశావా? దీని అర్థం ఇది. నాతోనే ఉన్నారా మీరు? ఒకవేళ మీరు నాతో లేకపోతే మరలా నా దగ్గరికి రండి. జూబిలీ ఈ రోజున తెగిపడిపోయినటువంటి బంధాన్ని మరలా ముడేసుకోవాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, తోడుకోడల మధ్య గొడవలు, తోడళ్ళుల మధ్య గొడవలు, ఆస్తి గొడవలు, కోర్టు కేసులన్నీ ప్రక్కన పెట్టి, ఇదిగో ప్రభువా నేను నీ ముందు ఉన్నానయ్యా అని చెప్పి వచ్చి ఆయనతో మనం ముడిపడాలి. అందుకే దేవుని బిడ్డలారా, మన 133వ కీర్తనలో చక్కనైన మాట ఉంటుంది. అది చదువుకొని ఇంకొక పాయింట్ చెప్పుకొని ముగిద్దాం. 133వ కీర్తన 1 నుండి చదివితే బాగుంటుంది. సోదరులెల్లరూ కూడి ఐక్యముతో జీవించుట. సోదరులారా, అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెల్లారా, తోడుకోడల్లారా, అత్తమామల్లారా, మీరందరూ ఐక్యంగా ఉన్న రోజే అది నిజమైన జూబిలీ. ఐక్యంగా ఉన్నప్పుడు సోదరులెల్లరూ ఐక్యంగా ఉండండి. జీవించుట చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. జీవించడం చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. అట్టి జీవితము అహరోను తల మీద నుండి, చూడండి, అహరోను తల మీద నుండి, గడ్డము నుండి కారి అతని అంగీ మెడ పట్టి మీద పడు విలువగల అభ్యంగన తైలము వంటిదట. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, సంఘమంతా కలిసి పండగ చేసుకుంటే ఒక అభిషేకం అటది.
ఎలాంటి అభిషేకం? అహరోను తల మీద ఉన్నటువంటి తైలము గడ్రమ మీదకి జారి అక్కడ ఉన్నటువంటిది అంగి మీదకి జారినప్పుడు ఆ దేహమంతా అభిషేకించబడినట్టుగా అన్నదమ్ములందరూ కలిసి సంఘమంతా కలిసి గనక ఈ జూబిలీ రోజున మనము ప్రభుని ఆరాధిస్తే అది అభిషేకానికి గుర్తుగా ఉన్నది అని దావీదు గారు 133వ కీర్తన 1-3 వరకు తెలియచేస్తున్నారు. ఈ రోజున భార్య భర్తతో మాట్లాడుతున్నారా? భర్త భార్యతో మాట్లాడుతున్నారా? మాట్లాడరు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, బిడ్డలు ఒక చోట, తల్లి ఒక చోట, అత్త ఒక చోట, మామ ఒక చోట. పలకరించుకోండి అంటే వాళ్ళంటే మాకు పడదంటారు. మనం అందరం ఒకే టెంట్లో ఉన్నాం, కానీ ఒకే మాట మనం మాట్లాడం. అందరం చేసేది భగవంతుడికే ప్రార్థన. మన ఆలోచన ఒకటిలా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నేను మీకు ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తా. సో తైలాభిషేకంలో ఉండాలంటే ఎలా ఉండాలంటే, నరుని ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనతో ముడిపడినప్పుడు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఐక్యంగా ఉంటారు. ఎలా? యోసేపు నీతిమంతుడొకటి చేత బహిరంగముగా ఆయన భార్యను అవమానించడం ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించాలనుకున్నాడు యోసేపు. ఇది మొదటిది. ఇది నరుడి ఆలోచన. మనలో చాలామంది భార్య గురించి ఒక ఆలోచన, భర్త గురించి ఆలోచన, బిడ్డల గురించి ఆలోచన, తమ్ముడు గురించి ఆలోచన, పక్కింటి వారి గురించి ఆలోచన ఉండి ఉంటాయి. ఇది నరుని ఆలోచన. ఈ నరుని ఆలోచనతో యోసేపు భార్యను వదిలేయాలనుకున్నాడు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి భార్యను వదిలేయటం, భర్తను వదిలేయటం, అన్నదమ్ములు వదిలేయటం పాపం అండి. అయితే తర్వాత ఏం జరిగింది? దేవదూత వచ్చి, యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నువ్వు భయపడమాక. ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటది. ఆయనకి యేసు అని పేరు పెట్టు. అతడు ఇమ్మానుయేలుగా మన మధ్యలో ఉంటాడని పలికిన తర్వాత, ఇది చెప్పలేదయ్యా, ప్రవచనాలు అదే చెప్పాయి, మోషే ధర్మశాస్త్రం అదే చెప్పిందయ్యా, దేవుడు చెప్పినట్టుగా జరుగుతుందన్నప్పుడు నరుడు ఆలోచన ప్రక్కన పెట్టి వెళ్ళి భార్యను స్వీకరించాడండి. ఈ రోజున దేవుని ఆలోచన నీ గుండెల్లో ఉంటే నరుడు ఆలోచన ప్రక్కన పెట్టి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడు కోడల మధ్య ఉన్న బంధాలన్నీ కూడా ఆ కోపతాపాలు తీసివేసి ఐక్యంగా ఉన్నప్పుడు అదిగో ఆనాడు అహరోను తల మీద పోసిన తైలము వలె నీ ఇల్లు ఉంటుందట. కనుక దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. ఇక రెండవది ఏంటంటే, మరియమ్మ గారు కూడా అంటారు, అయ్యా నేను పురుషుని ఎరుగును కదా. ఇది ప్రతి స్త్రీకి వచ్చే నరుని ఆలోచన. అప్పుడు దేవదూత అంటారు, పవిత్రాత్మ నీ పైకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, అందుచేత ఆ బిడ్డ దేవుని కుమారుడని పిలువబడతాడు. ఉదాహరణకి నీ చుట్టమైన ఎలిజబెతమ్మ చూడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నరుని ఆలోచన పురుషుని ఎరుగును కదా. దేవుని ఆలోచన పవిత్రాత్మ ప్రభావం గర్భం ధరిస్తావు, దైవశక్తికి మించిన శక్తి వేరేది లేదన్నప్పుడు మరీ తల్లి అంటది, ఇదిగో నేను ప్రభువుకి దాసురాలనని ప్రభుని గర్భమందు స్వీకరించిందండి. నరుని ఆలోచనగా నువ్వు ప్రక్కన పెడితే ప్రభుని నీ గుండెల్లోకి స్వీకరిస్తావు. ప్రభు నీ గుండెల్లో ఉన్నప్పుడు ఆనాడు యోసేపు హృదయంలో ప్రభు ఉన్నాడు, మరియమ్మ గర్భమందు యేసు ప్రభు హృదయమందు పవిత్రాత్మ దేవుడు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసిపోయారండి. అది నిజమైన జూబిలీ అంటే, అది నిజమైన క్రిస్మస్ అంటే, అది నిజమైన గుడి పండగ అంటే. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజున మనకి వాక్యము బోధిస్తుంది అదే. సో జూబిలీ సంతోషంగా చేసుకోవాలి, బోరలు ఊతూ చేసుకోవాలి, ఐక్యంగా మనం చేసుకోవాలని పలుకుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి పండగ అభిషక్త గురువులు మన మధ్య ఉండగా దేవుడు ఆ భగవంతుడు వారిని దీవించమని ప్రార్థన చేద్దాం. ఇక చివరిగా మరి గురువుల గురించి మీకు చెప్పాలంటే, ముందుగానే చెప్పాను, క్రీస్తు నిత్య యాజకత్వంలో పాలు పంచుకున్నవారు. ఈరోజు గురువుని ఎలా చూస్తున్నారంటే, ఈ ఫాదర్ గారికి డబ్బు ఉందా లేదా అని చూస్తున్నారు. మొట్టమొదటి నేను చెప్పేది ఇది. కానీ నేనేమంటానంటే, గురువు అనగా నిత్య యాజకత్వపు క్రీస్తులో పాలు పంచుకున్నవారు. రెండవది, గురువు ఎందుకు వచ్చాడంటే, అపోస్తల కార్యాలు నిత్యము ప్రార్థించుటయందు, సువార్త బోధయందు, రొట్టె విరుచుటయందు మేము నిమగ్నమై ఉంటమని మీకు తెలియదా? అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని అందరిని త్యాగం చేసి మీకోసం బ్రతుకుతున్నారు. మరి ఆ గురువుని డబ్బు అడుగుతున్నావా, ప్రార్థన చేయమని అడుగుతున్నారా? ఆలోచన చేయండి. గురువు అనగా అభిషక్త యాజకుడు. అసలు గురువులో మనకు క్రీస్తు కనపడాలి. మరి అలాంటి గురువులు 25 సంవత్సరాలు ఉన్నారంటే దేవుని కాపుదల, దేవుని సహవాసం, దేవుని ఆత్మాభిషేకం ఉన్నారు.
కాబట్టి ఆ గురువుల కోసం మనం ప్రార్థన చేయాలి, ఆ గురువును మనం అభినందించాలి. మరి ఇక రాయన్ స్వామి మా గురువు గారు ఫిలాసఫీ చదువుకున్నప్పుడు మరి వాళ్ళకున్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, తొందరపడి మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎవరు మనసు గాయపరిచినట్టుగా నేను కొండడాబాలో ఫిలాసఫీ చదువుకున్నప్పుడు మరి దేవుని బిడ్డలారా వారితో నేను వారి శిష్యుడిగా నేను ఉన్నాను, వారి స్టూడెంట్గా నేను ఉన్నాను. మరి దేవుని ఆ రోజుల్లోనే వారి మంచితనాన్ని బట్టి క్రీస్తులో ఉన్న మంచితనాన్ని నేను అనుభవించగలిగాను. ఇక తర్వాత రాజమోహన్ స్వామి, ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, కదిలిస్తేనే మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ పాపాలు చేస్తాం, తక్కువ మాట్లాడితే అంత పవిత్రంగా ఉంటాం. ద మోర్ యూ స్పీక్ ద మోర్ యు ఆర్ కమిటింగ్ ఎ సిన్. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్లా బ్లా బ్లా. ద మోర్ యూ స్పీక్, సత్యం అనేది ఉండదు. యేసు ప్రభు వారు మాట్లాడాల్సిన చోటే మాట్లాడాడు, రెస్ట్ ఆఫ్ ద టైం సైలెంట్గా కూర్చున్నారు. రాజమోహన్ స్వామి కూడా పాపం ఆయన ఎవరిని తిట్టినట్టు, ఆయనతో ఎవరు గొడవ పడ్డట్టు నేను ఇప్పుడు దాకా వినలా. నేను గురువు ఆయన దగ్గర నుంచి చూస్తున్నా. ఇంకొకటి ఆయనలో ఉన్న గుణం ఏంటంటే, అడిగింది లేదు అనకుండా సహాయం చేస్తాడు. ఆయన తన దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేస్తాడు. ఇక తరువాత దాసి స్వామితో పరిచయం, నాకు అంతగా పరిచయం లేదు, నెకరకల్లు వచ్చిన తర్వాత పరిచయం. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ముందు నవ్వుతూ పలకరిస్తా, రావయ్యా మరిదాస కూర్చో అంటారు గట్టిగా. కూర్చోబెట్టి బాగున్నావా, ఏం చేస్తున్నావు అన్నారు. కాబట్టి అలాంటి గురువులు మన గ్రామంలో ఉండటం అనేది మనకు ఆశీర్వాదం, అది మనకి దీవెన. మరి అదేవిధంగా ఫాదర్ సుజన్ ఫాదర్ గారి గురించి నాకు అంతగా తెలియదు, ప్రెస్లోనే కలుస్తూ ఉంటాను. ఏదేమైనప్పటికీ జూబిలీ వాళ్ళు గొప్పగా బాహాటంగా చేసుకోవాలని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.